ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ పెట్టడం అన్నటువంటిది ఎవ్వరికైనా హక్కు ఉంది. అలాగే కేసీఆర్ గారి కుమార్తెగాన, లేకపోతే జాగృతి వ్యవస్థాపకురాలుగాన, లేదంటే ఒక తెలంగాణ పౌరురాలుగాన, కేటీఆర్ గారి సోదరిగాన, లేదా ప్రజాస్వామ్యంలో ఒక మహిళగా ఒక ఎదగాలనుకుంటున్నటువంటి కోరుకున్నటువంటి రాజకీయ నాయకురాలుగా పార్టీ పెట్టడంలో కవిత చేసింది ఎలాంటి తప్పు లేదు. పార్టీని టీఆర్ఎస్ అని ప్రకటించడంలో కూడా తప్పేమీ లేదు. కాకపోతే అది ముందుగా రిజిస్టర్ చేసుకుని వచ్చి ప్రకటిస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఇందులో లీగల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాతన అదెప్పుడు 2019, 18లో టీఆర్ఎస్ అయిపోయి 19 కూడా అయిపోయాక 2021లో అనుకుంటా మార్చింది. ఆ పేరు టీఆర్ఎస్ అనేటటువంటి పేరు సాధారణంగా వేరే వాళ్ళకి ఇవ్వరు. 10 సంవత్సరాలు ఫ్రీ చేస్తారు. ఎన్నికల నిబంధన ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల సంఘం రూల్ ప్రకారం 10 ఏళ్ల పాటు వేరే వాళ్ళకి మళ్ళీ ఆ పేరుని ఇవ్వరు. అదేమంటే తెలంగాణ రాష్ట్ర సమితి కదా అన్నటువంటిది మాట్లాడచ్చు. అవన్నీ మాట్లాడడానికి బాగుంటాయి. ఇక్కడ తెలంగాణ జన సమితి లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు కదా అన్నటువంటి పదాలు మాట్లాడచ్చు. కానీ అవన్నీ మనకి బాగుంటాయి. లీగల్గా వచ్చేటప్పటికి టీఆర్ఎస్ అనే పదాన్ని ఇవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అస్సలు ఉండదని చెప్పను. మేబీ ఏమన్నా వేరే వీళ్ళ కూడా అంత ఆషామాషిగా ఏం బెటర్ కదా, ఆవిడ అంత పెద్ద పార్టీ ఇది పెట్టి మీటింగ్ పెట్టి అంత చేసిందంటే వాళ్ళ వైపు నుండి ఉండొచ్చు. ఒక 100కి 70-80% ఆ టీఆర్ఎస్ అనే పేరు ఇవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి తను వేసిన మరొక ప్రధానమైనటువంటి తప్పటడుగు ఏంటి అంటే తండ్రిని దూషించడం, తండ్రిని తప్పుపట్టడం. అదేదో ఒక సామెత ఉంది కదా, పిల్లొచ్చి గుడ్డునెక్కిరించింది అని. కవిత రాజకీయ జీవితం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఆవిడేమన్నా ఆదర్శ నాయకురాలుగా తెలంగాణలో దశాబ్దాల తరబడి పోరాడిందా? ఒక రాజకీయ పార్టీలో ఉంటూ ఆ రాజకీయ పార్టీ పదవి ఇవ్వలేదన్న కారణంగా పోరాడారని తెలుగుదేశం వాళ్ళు విమర్శించవచ్చు కానీ అదే తెలుగుదేశాన్ని దారికి తెచ్చి తనతో కలిసి పోటీ చేసే పరిస్థితి తేగలిగినటువంటి పోరాటం, సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి రాజకీయ వ్యూహ చతురతతో అటు కేవలం నాటకాలు మాత్రమే ఆడే కాంగ్రెస్ పార్టీని దారికి తెచ్చి, నాటకాలు మాత్రమే ఆడతా ప్రజల ముందు సెంటిమెంటల్ గేమ్స్ ఆడేటువంటి తెలుగుదేశాన్ని దారికి తెచ్చి, అలాగే భారతీయ జనతా పార్టీ ఎట్లాగూ మద్దతు ఇస్తోంది కాబట్టి దాన్ని బూచిగా చూపెట్టి కాంగ్రెస్ని, అలాగే తన పార్టీని విలీనం చేస్తానని చెప్పడం ద్వారా కాంగ్రెస్ని మొగ్గు వైపు తీసుకొచ్చి ఫైనల్గా అంత గందరగోళాల మధ్యన రాష్ట్ర విభజన తీసుకురావడం, అపర కోటీశ్వర్లైన అపరధనవంతులైన రౌడీజం ఫ్యాక్షనిజాల్లో తలపండిపోయినటువంటి ఉద్దండులు ఉన్నటువంటి ఆంధ్ర రాయలసీమ ప్రాంత నాయకుల ఒత్తిళ్ళకి భయపడకుండా తెలంగాణని సాధించేటటువంటి విషయంలో అటు కేంద్రం, ఇటు పక్కన ధనవంతులు, ఇటు పక్కన బలవంతులు ఇందరిని ఒక దారికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించినటువంటి వాడు కేసీఆర్. దానికోసం ప్రజా పోరాటం చేసినటువంటి వాడు కేసీఆర్. తను చెప్పినటువంటి నీళ్లు సంపాదించాడు. ఆంధ్ర నీళ్ళని ఆంధ్ర వాళ్ళ భాషలో చెప్పాలంటే దోచుకుంటున్నాడు. బట్ తెలంగాణ వాళ్ళ భాషలో సాధించుకొచ్చినటువంటి వాడు. దశాబ్దాలు పట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ లాంటి దాన్ని దాని తాత లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అతి తక్కువ కాలంలో పూర్తి చేసినాడు. లోపాలు ఉండొచ్చు ఖచ్చితంగా. ఆ లోపాలు అన్నది కేసీఆర్ కావాలని చేసుకునేది కాదు కదా, ఆ సదరు వ్యక్తుల పొరపాటు అవుతుంది తప్పించి ప్రాజెక్టు కట్టాలన్న సంకల్పం పూర్తి చేసినటువంటి బలం ఆయన శక్తి. ఇది ఒక పాయింట్. నీళ్ల పరంగా ఆంధ్రాకి రావాల్సిన హక్కుని లాక్కుని మరి తెలంగాణకి తెప్పించిన వాడు. నిధులు ఆంధ్రాకి సంబంధించి రావాల్సినటువంటి లక్షల కోట్ల డబ్బులు ఆపేసి, అది ఆంధ్ర వాడు తిట్టుకోవాలి, బట్ అతను ఆపేశాడు. ఆర్టీసీ డబ్బులు ఇవ్వలేదు, ఏది ఇవ్వాల, మొత్తం లాక్కున్నాడు, గుంజుకున్నాడు. అట్లా నిధులు సంపాదించాడు. నియామకాలు ఇదివరకటి రోజుల్లో విద్యార్థుల దగ్గర నుంచి ఏది జాబ్స్ దాకా ప్రతి దాంట్లో ఆంధ్ర వాళ్ళకే వాటా ఉండేది. ఆంధ్ర వాళ్ళే ఎక్కువ మంది అక్కడ ప్రయోజనాలు పొందుతుండేవాళ్ళు. ఇమ్మీడియట్గా చట్టాన్ని మార్చి పడేసి ఆంధ్ర వాళ్ళకి అవకాశాలు లేకుండా చేశాడు. ఈ 3 కదా అతను చెప్పింది. ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారని చెప్పి అవి ఆపుతానని చెప్పి కదా అతను ఉద్యోగం సాధించాడు కదా 3. దాని మూలంగా ఆంధ్ర వాళ్ళు ఫీల్ అవుతారు, కేసీఆర్ని తిట్టుకుంటారు. కానీ ఆయన ఏం సాధించాడని ఆ కేసీఆర్ కుమార్తె వచ్చి
తనున్న 10 సంవత్సరాల పాటు ప్రభుత్వపు డబ్బులతో చివరికి కుటుంబాన్ని పోషించాడాయన. ఇదే కవితకి జాగృతి అన్నటువంటిది ఆవిడ జేబులోంచి డబ్బులు తీసుకొచ్చిందా? లేకపోతే కేసీఆర్ ఇంట్లోంచి డబ్బులు తెచ్చాడా? ప్రతి ఏడాది జాగృతి పేరుతో జరిపినటువంటి బతుకమ్మ సంబరాలన్నిటికీ డబ్బులు ప్రభుత్వం డబ్బులే గదా! దాన్ని ఒక సంబరంగా చేయడానికి ఇచ్చినటువంటి డబ్బులు కూడా ప్రభుత్వ డబ్బులే గదా! ఆ రోజునేమైంది? ఇయన్నీ లోపాలు కనిపించలేదు. తండ్రిని నిందించడాన్ని నాకు తెలిసి తెలంగాణ సమాజం అంగీకరించదు. తెలంగాణ సమాజంలో ఇవాల్టికి కూడా ఆడపిల్ల కాళ్ళని మొక్కేటటువంటి సంస్కృతి ఉంది. పల్లె ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా అది ఉంది. తెలంగాణ హార్డ్ కోర్ వాళ్ళందరూ కూడా అయి పాటిస్తారు. చెల్లికి కూడా మొక్కుతారు అక్కడ. అలాగే తండ్రికి అపారమైన గౌరవం ఇస్తారు. కాకా కాకా అంటూ. తండ్రిని తిట్టేవాళ్ళు తక్కువ అక్కడ. తండ్రిని తిట్టుకునే వాళ్ళు ఉండొచ్చేమో గాని మనసులో తిట్టేవాళ్ళు తక్కువ. తిట్టే విధానాన్ని పల్లె ప్రజలు సహించరు. తండ్రిని దూషించే విధానాన్ని సహించరు. అందులో ఆడబిడ్డ. ఆడబిడ్డ శపిస్తోంది అనడానికి తన స్వార్థంతో చేస్తోందన్నటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్తే, ఇక్కడ సమస్య ఏంటంటే కవితకి తనదంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏం లేదు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేదన్నా చేస్తే చేద్దాం. రేవంత్ రెడ్డి తను చేయాలనుకుని చేశాడు. కేసీఆర్ తను చేయాలనుకున్నది చేశాడు. ఇంకొకటి అక్కడ తెలంగాణ సమాజంలో అంతా నష్టపోతున్నారు. ఏం నష్టపోవట్లేదు. తెలంగాణ సమాజం వాళ్ళ దర్జాగా ఉంది. ఆంధ్రతో పోల్చుకుంటే ఆర్థికంగా వెల్ సెటిల్డ్‌గా ఉంది. అది బాబు గారి పుణ్యమా? రాజశేఖర రెడ్డి పుణ్యమా? కేసీఆర్ పుణ్యమా? అన్నది పక్కన పెడితే ఇవాళ సమస్య ఏం లేదు. రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. బట్ కంఫర్టబుల్‌గా ఉన్నటువంటి స్టేట్ అది. అక్కడ ఏదో మీరందరూ అన్యాయం అయిపోతున్నారని చెప్తే అమాయకంగా హైదరాబాద్‌లో ఏమైంది? ఎవరి ఉద్యోగానికి ఏమైంది? ఎవరి ఉపాధికి ఏమైంది? రైతులకు ఏమైంది? సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి ఇయన్నీ. ఇదివరకు ఆ సమస్యలకు ఆంధ్రాని బూచిగా చూపెట్టారు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళే పాలకులు కాబట్టి అవి విమర్శించుకుంటా ఉంటారు. అంతేగాని ఇంకేదో సాధిస్తాం అద్భుతం అని చెప్పేటటువంటిది అది సాధించవచ్చు కానీ ఇక్కడ సమస్య తను ముఖ్యమంత్రి అయితే తప్పేం లేదు. ముఖ్యమంత్రి అవ్వాలన్న సంకల్పంలో తప్పులేదు గానీ, తండ్రిని తిట్టి, తండ్రి వ్యవహారాన్ని తిట్టి, తండ్రి పార్టీని తిట్టి, తండ్రి విధానాన్ని తిట్టి తను ఎదగలననుకుంటే ఆ తండ్రి వారసురాలుగా వచ్చింది తప్ప తనేదో అద్భుతాలు సాధించి రాలేదన్నది మర్చిపోతే నష్టపోయేది తనే.